హలో గాయ్స్, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తున్నా. ఇవాళ నేను మీకు కరివేపాకు పొడి చేసి చూపిస్తాను. దానికి కావాల్సినవి వేయించుకున్న ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, లాస్ట్లో వెల్లుల్లి. ఏం లేదు, స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ పోసుకొని ఈ కరివేపాకు అంతా యాడ్ చేయుర్రి. ఈ యాడ్ చేసిన కరివేపాకుని ఒక్కసారి కలుపుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సర్ జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టేసేయండి. నెక్స్ట్ అందులో వెల్లుల్లి, మనం వేయించుకున్న కరివేపాకు, ఇవి 2 యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేయండి. ఖతం అయిపోయింది కథ. ఇక ఈ పొడిని మనం ఇడ్లీలోకైనా, దోశలోకైనా ఆర్ వేడి వేడి అన్నంలోనే వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్. అసలు ఒకసారి ట్రై చేసేయండి. ఓకే, మరి నేను ఉంటా. ఇంకా బాయ్ బాయ్.